లహరి కోసం మంచి పెళ్లి సంబంధం రాగానే ఆనంద పెళ్లి కొడుకు ఇన్స్పెక్టర్ మంచివాడని గ్రహించి ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టిస్తుంది. పంతులు గారు ముహూర్తం చెప్పగానే ఇంకేంటి తొందరగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాం అని ఆనంద అంటూ ఉండగా పెళ్లి కొడుకు తల్లి ఇలా అంటుంటుంది, వేరే ఫంక్షన్ హాల్ ఎందుకు, మనకే రిసార్ట్ ఉంది కదా అని అనేస్తుంది. అవునా, నిజంగానా అని ఆనంద ఆశ్చర్యపోతుంది. అవును, డార్లింగ్ కేవ్ రిసార్ట్, అనంతగిరి హిల్స్ అని ఆవిడ చెప్పగానే శరణ్య లహరి ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రిసార్ట్ నుంచి ఒక మరుపురాని సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ మహేష్ అనే అబ్బాయిని చంపడం గుర్తొస్తుంది లహరికి, శరణ్యకి. జ్యూస్లో ఏదో మందు కలిపి మహేష్కి తాగించి తను బలంగా కొట్టడంతో మహేష్ కింద పడిపోతాడు. లహరి టెన్షన్ పడుతూ ఉండగా శరణ్య మహేష్ని లాక్కెళ్ళి గొయ్యి తవ్వి పాతేస్తుంది. అది గుర్తు తెచ్చుకొని శరణ్య లహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక దర్శన్ కూడా అయోమయంగా చూస్తూ ఉండగా ఇక రోహిత్ ఇలా అంటుంటాడు, ఏంటి మీకు బావగారు కాకుండా మరొక అబ్బాయి కూడా ఉన్నాడా అని అడుగుతుండగా అవును అంటూ మహేష్ ఫోటోని చూపిస్తుంది ఆవిడ. ఆ ఫోటో చూసి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు లహరి, శరణ్య. ఎందుకంటే వాళ్ళు చంపింది వాళ్ళ కొడుకునే కాబట్టి. అదంతా గుర్తు తెచ్చుకొని లహరి, శరణ్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉండగా ఆవిడ ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది, మొన్న ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఫోన్ కలవట్లేదు అని అంటూ ఉండగా ఆ ఇన్స్పెక్టర్ పెళ్లి కొడుకు, మేము వాణ్ణి చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం అని చెప్తూ ఉంటాడు. ఎలాగో బాబు ఇన్స్పెక్టర్ కాబట్టి ఆచూకీ వెతకడంలో కష్టమేమీ ఉండదులేండి అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక లహరి, శరణ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మహేష్ మర్డర్ విషయం బయటపడుతుందా, శరణ్య లహరి అరెస్ట్ అవుతారా, ఆనందకి శరణ్య విషయం చెప్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.